ప్రజలకు రైతులకు ఉపయోగపడే విధంగా కాంగ్రెస్ మేనిఫెస్టో రూపొందించడం జరిగిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ, ఏఐసీసీ కోఆర్డినేటర్ కేవీఆర్ నాయుడు, జిల్లా అధ్యక్షులు డాక్టర్ చిలుకోటి పాండురంగారావు పేర్కొన్నారు. కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా సర్వసభ్య సమావేశం పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ చిలుకోటి పాండురంగారావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ పాల్గొని కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రతులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి 1,00,000 ఆర్థిక సాయం అందించేలా మేనిఫెస్టో రూపకల్పన చేశామన్నారు. యువతకు ఏటా 30 లక్షల ఉద్యోగాల కల్పన కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. ఏఐసీసీ కోఆర్డినేటర్ బీఆర్కే నాయుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని రూపొందించడం జరిగిందని, ప్రజల్లోకి మేనిఫెస్టోను విస్తృతంగా తీసుకుని వెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చిలుకోటి పాండురంగారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో పనిచేసేందుకు ఇతర పార్టీల నుండి నాయకులు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు ఉత్సాహంగా ఉన్నారన్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ సభ్యులు మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మట్టా శివప్రసాద్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు దాట్ల గాంధీరాజు, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు కోలా ప్రసాద్ వర్మ, మారోతి శివగణేష్, పెద్దాడ సుబ్బారాయుడు, తుమ్మల దొరబాబు, పులగల రాజు, ఐఎన్టీసీ అధ్యక్షులు తాళ్లూరి రాజు, పోలిశెట్టి శ్రీనివాసు, తుమ్మలపల్లి వాసు తదితరులు పాల్గొన్నారు. 1500 మందికి పైగా ఆశావహులు ఉన్నారు. టికెట్ ఎవరికి ఇచ్చినా సరే కాంగ్రెస్ పార్టీ కోసం నిబద్ధతతో కష్టపడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవటమే లక్ష్యంగా ప్రతి ఒక్కళ్ళు పనిచేయబోతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కు నమ్మక ద్రోహం చేస్తే దానితో కలిసి అలయన్స్ ఏర్పాటు చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవిలో ఉండి మోడీ కాళ్ల దగ్గర మోకరిల్లినటువంటి జగన్మోహన్ రెడ్డిని పర్మనెంట్గా జైలుకి పంపించడానికి కూడా ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు అని తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నాడు. మధ్యవర్తిత్వం వహించడానికి చాలా కష్టపడ్డాడంట. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడానికి మోడీ కాళ్ళు పట్టుకుని ఉంటే 5 కోట్ల ఆంధ్రులు మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకుని పూజించేవాళ్ళు. పోలవరాన్ని పూర్తి చేయమని చెప్పి మీరు సహాయం అడిగి ఉంటే మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా అడ్డుకునేందుకు మీరు వెళ్ళి మోడీ గారిని బ్రతిమాలుకుని ఉంటే అమరావతి రాజధానిని పూర్తి హంగులతో నిర్మాణం చేయడం కోసం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం కోసం, కొత్తగా పరిశ్రమలు తీసుకురావడానికి, మన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మీరు మోడీ మోకాళ్ళ నీళ్లు తాగి ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సగౌరవంగా మీ ఆత్మగౌరవాన్ని కాపాడి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసి ఉండేవాళ్ళేమో. కానీ ఈ రోజున 5 కోట్ల ఆంధ్రులు సిగ్గుతో తలదించుకుంటా ఉన్నారు. దేనికోసం మీరు ఆత్మవంచన చేసుకుని మోడీతో మధ్యవర్తిత్వం వహించారో దీనికి సమాధానం చెప్పాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తారు. మీరందరూ ఇచ్చిన ఈ జిల్లా అధ్యక్షుడికి ఎక్కడైనా ఒక తడ ఇస్తారు, 2 తడలు ఇస్తారు. నన్ను 5 సంవత్సరాలు చూశారు, అదంతా మీ అండదండలు. కానీ మనమంతా ఈ జిల్లా నాయకత్వంలో నాకంటే గొప్పవాడు, మన అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళకంటే కూడా గొప్పవాడు. 3 తరాల నుంచి మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా ఉండి 3 తరాల నుంచి అదే పార్టీలో మొక్కబోని ధైర్యంతో అధికారంలో ఉన్నా లేకపోయినా మన గౌరవనీయులు పెద్దలు డాక్టర్ మల్లిపూడి మంగపతి పల్లవరాజు గారు నీడలో బ్రతుకుతున్నాం. మనం ఆయన యొక్క నీడలో బతుకుతున్నాం. మర్రి చెట్టు వృక్షంలో కింద అనేక జీవరాశులు బ్రతుకుతున్నట్టుగా ఆనాడు శ్రీకృష్ణ భగవాన్ గోవర్ధన పదవి ఎక్కితే కింద గోపికలు, గోపాలు, ఆవులు పాలు పిచ్చుకునే వాళ్ళు అందరూ కూడా జీవనాన్ని సాగించిన లాగా మనం మొక్కబోని ధైర్యంతో చేయాల్సిందే. కానీ సీటు ఎవరికి వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ తుల్లో నేను ఉన్నాను రంగంలో, ఎందుకో నన్ను నచ్చటం లేదు. అది అనేక కారణాలు ఉండొచ్చు, అవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికి ఇచ్చినా నేను చేయటాను. 10,000 నాకు ఎక్కువ కట్టానా? ఎందుకు కట్టుకున్నాను? నాకు కావాలనే కట్టాను. ఎందుకు నేను సరిపోనా? మీరు చెప్పండి. సరిపోవా, నువ్వు అసమర్థుడు అని ఒక్కరు చెప్పండి, నేను విరమించుకుంటాను. నేను పార్టీలో మీకు ఇచ్చినది ఈ యొక్క జిల్లా నాయకత్వంలో ఉన్న వాళ్ళతో మీ అందరితో కలిసి మమేకంగా పోయాను. మీరందరూ కూడా ప్రతి కార్యక్రమం అంటే డాక్టర్ గారు చెప్పారని మీ సొంత పనులు ఆపుకొని ఏ కార్యక్రమమైనా మీరు తీవ్రతం చేశారు. ఏనాడు నేను ఫోటోలకి, ఏనాడు పదవుల కోసం ఆరును చాసలేదే, మీరు చాసలేదే. ఇప్పుడు వచ్చిన తర్వాత ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? 25 సంవత్సరాలు గ్రాడ్యుయేట్స్ ఉన్నా కానీ, డిప్లొమా హోల్డర్స్ ఉన్నా కానీ, వాళ్ళకి సంవత్సరం పాటు వాళ్ళ ఉద్యోగులు వచ్చే వరకు కూడా ₹1,00,000 అంటే 8,500 ఇస్తారు. అది రైతులకి ఎంఎస్పీకి గురించి రైతులు మీకు ఆందోళన చేశారు, ఎంతోమంది చనిపోయారు. అయినా కూడా బీజేపీ ఎంఎస్సీకి లీగల్ చేస్తానని ఒప్పుకోలేదు. అది కాంగ్రెస్ పార్టీ
పార్టీ మేనిఫెస్టో వస్తే అధికారంలోకి వస్తే లీగల్ గ్యారంటీ ఇస్తామని చెప్తున్నారు. ఎంఎస్ స్వామినాథన్ రికమెండేషన్ కూడా మేము అమలు చేస్తామని గొప్ప చైతన్యం. ఇటువంటి చారిత్రాత్మక రెవల్యూషన్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అదే కాకుండా ఎస్సీ ఎస్టీలకి మొట్టమొదటిసారిగా వాళ్ళ యొక్క పాపులేషన్ బేసిస్ మీద సప్లైన్లో బడ్జెట్ అలొకేషన్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అది మీరు ఎస్సీలకు అందరికీ చెప్పండి. ఇటువంటి చారిత్రాత్మక డెసిషన్ ఏ పొలిటికల్ పార్టీ జగన్ కానీ ఎవరు చేయలేదు. చట్టసభల్లో దళితుల్ని అసెంబ్లీ కానీ వాటి రిజర్వేషన్ కల్పించి మా కాంగ్రెస్ పార్టీ. ఎస్సీ ఎస్టీ సప్లాన్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. పండిట్ జవహర్లాల్ నెహ్రూ రిజర్వేషన్ పట్టుకొచ్చింది మేము. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు పెట్టింది మేము. కమిషన్స్ పెట్టింది మేము. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాయండి? ఎన్నో గ్రామాల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ ఇల్లు అన్ని మేము చేశాం కాంగ్రెస్ పార్టీ. ఇట్ ఇస్ మోరల్ రెస్పాన్సిబిలిటీ. ఎస్సీస్ కూడా మీరు వెనక్కి తిరిగి రండి. జగన్ దగ్గర ఏమీ లేదు. మిమ్మల్ని దేశవ్యాప్తంగా దళితుల దాడులను వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ. క్రిస్టియన్స్ మీద దాడి, ఆ రోజు జరిగిన దాడిని కూడా వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ. ఈ నాయకుడు రాహుల్ గాంధీ ఈ పాదయాత్ర ద్వారా ఎంతో మంది చేసి అతనికి అసమానతలు పోవాలనుంది. పేదలను ఆదుకోవాలని తపన, బడుగు బలహీన వర్గాలను ఆదుకోవాలని తపన మా నాయకుడు రాహుల్ గాంధీలో ఉంది. మీరు రాహుల్ గాంధీ నాయకత్వం అవసరం. ఆయన ప్రధానమంత్రి అవుతే దేశానికి మంచిది.